Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలీ పాడ్యమి అని అంటారు. దీనినే పోలీ స్వర్గం అని కూడా అంటారు. ఈ రోజున మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. పోలీ కథను ఈరోజు చదువుకుంటారు. ఇంతకీ ఈ పోలీ ఎవరు, ఈ కథ ఏమిటి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కార్తీక మాసం మరికొద్ది రోజులలో ముగియబోతుంది. ఈ మాసంలో స్త్రీలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు, వ్రతాలు జరుపుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి తరువాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలీ పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజున పోలీ పాడ్యమి జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారుజామున స్త్రీలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. అలాగే దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలీ పాడ్యమి రోజున 30 ఒత్తుల దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అలాగే అరటి డొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తరువాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కారం చేసుకొని పోలీ స్వర్గం కథ వింటారు. అసలు ఈ పోలీ స్వర్గం కథ ఏమిటంటే, ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరే పోలీ. పోలీ చాకలి కుటుంబానికి చెందిన స్త్రీ. ఈమెకు దైవభక్తి ఎక్కువగా ఉండేది. అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆమె అత్త అనుకుంటూ ఉండేది. అందుకు ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగిలిన 4 కోడళ్లతో పూజలు, వ్రతాలు చేయించేది. చిన్న కోడలిని మినహా మిగిలిన 4 గుడికి తీసుకొని వెళ్ళేది. చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి కూడా ఉండనిచ్చేది కాదు. కానీ పోలీ మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని వత్తులు తయారు చేసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని దానితో దీపాన్ని వెలిగించుకునేది. ఈ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం అంతా చేస్తూ ఉండేది. ఈ మాసంలో చివరిగా అమావాస్య రోజు అత్త తన కోడళ్లను గుడికి తీసుకొని వెళ్తూ పోలీకి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలీ మాత్రం పనులన్నీ పూర్తి చేసుకొని దీపం వెలిగించుకుంది. ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలీ మాత్రం తన భక్తిని విడిచిపెట్టకుండా కార్తీక మాసం అంతా దీపాన్ని వెలిగించుకుంటూ వచ్చింది. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలీని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకొని వెళ్లేందుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చాక అత్త, మిగిలిన కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్లను కాకుండా పోలీని తీసుకొని వెళ్తుంటే అత్త, తోడికోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారి ప్రయత్నాలేమీ ఫలించలేదు. కల్మషం లేని పోలీకి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలీని మాత్రమే తీసుకొని వెళ్తారు. కావున భక్తి శ్రద్ధలతో ఈ పోలీ పాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగించడం వలన కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. అలాగే దీపదానం చేయడం కూడా చాలా మంచిది. ఈ విధంగా చేయడం వలన ఆ పరమశివుని అనుగ్రహం పొందగలుగుతారు. Thank you for watching. Please like and subscribe our channel.